నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను అనేక సార్లు చెప్పాను, నీవు నా మాట అర్థం చేసుకోవడం లేదు, నా మాట వినడము లేదు. ఎందుకని? నేనంటే నీకు భయము భక్తి లేదా? నేనంటే అంత చులకనగా నీవు భావిస్తున్నావు? నేనెవరో నీకు తెలుసు. పరలోకమునకు, భూలోకమునకు, పాతాళ లోకమునకు, ముల్లోకాలకు సర్వమును సృష్టించిన దేవుడనని నీకు తెలుసు. అయినా నీవు నాయందు భయము భక్తు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావు. ఆపదలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, ఇక్కట్లు వచ్చాయని, ఒక రోగము తగ్గితే మరొక రోగం చిందని నీవు చింతిస్తున్నావు, రోధిస్తున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. అయినా నీవు నాకు మొరపెట్టడం లేదు, నాకు చెప్పడం లేదు. నీ సమస్య ఏదైనా నాకు చెప్పమని చెప్పాను, మొరపెట్టమని చెప్పాను. నీవు నాకు అసలు తెలియజేయడము లేదు, ఫిర్యాదు చేయడం లేదు, మొరపెట్టడం లేదు. ఎందుకని నీవు అనుకుంటున్నావు, నీ దేవుడైన ప్రభువును యేసయ్యను నాకు చెబితే ఏ సమస్య అయినా పరిష్కరిస్తాను అని నీకు తెలుసు. అయితే నీవు నన్ను మరిచిపోయి జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు. నువ్వు అనుకుంటావు, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నిజాయితీగా బ్రతుకుతున్నాను, నాకే ఈ సమస్యలేమిటి, ఆపదలు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కాని నాకు మొరపెడితే క్షణములో నీ సమస్య పరిష్కరిస్తాను. నీ ప్రతి సమస్యను నేను తొలగిస్తాను, ప్రతి సమస్యకు జవాబు నేను ఇస్తాను అని నీకు తెలిసినప్పటికీ నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా పర్వాలేదు. ఇక నుండి నీవు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఏ కష్టంలో వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, నీవు తిననను త్రాగినను, ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ ప్రయాణం చేస్తున్నప్పటికీ, నీవు నిద్రించినప్పుడు, లేసినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి చినప్పుడు నీవు నన్ను మరిచిపోకుండా ప్రార్థన చేసుకుని వెళితే నీకు ఏ సమస్య రాకుండా నేను ఆదుకుంటాను, ఆదరిస్తాను, ప్రేమిస్తాను. నీవు వెడుతుండగా ముందుగా దేవదూతలను పంపించి మార్గము సరాలము చేసి వెనక నుండి నేను నడిపిస్తాను. ఇప్పటికైనా అర్థమైందా? నీకు పరిశుద్ధ గ్రంథము తెరచి చదువుము. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈ వాక్యమును బట్టి నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఎదురవుతున్న, నిన్ను ఎవరైనా అవమానించినా, నిన్ను దూషించిన, నిన్ను ఎగతాళి చేసిన, నా నామమును బట్టి నిన్ను ఎవరైనా చులకనగా చెడుగా మాట్లాడిన, నీవు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేస్తున్నా, పగలు ఎండదెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బనను తగలకుండా కాసి కాపాడే ఏకైక దేవుడను నేను. నీకు ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుండి కాసి కాపాడే నీ దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. నిన్ను గొప్ప వానిగా చేసి నీ నామమును ఆశీర్వదిస్తాను. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేస్తాను, వృద్ధిల్ల చేస్తాను. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రింది వానిగా ఉంచను. నిన్ను తలగా పెడతాను గాని తోకగా పెట్టను. ఆమెన్.